రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని పూలే అంబేద్కర్ విగ్రహాల దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానాల్లో బీసీలకు న్యాయం జరగాలని కోరుతున్నారు. అంబర్పేటలోని పూలే విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్. దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు వాటా దక్కాల్సిందేనన్నారు జాజుల. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు బీసీ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా మా జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాకు వాటా ఒక హక్కుగా దక్కాలని, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు మాకు కావాలని చెప్పి మేము ఇవాళ తెలంగాణలో చాలా సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. కులగణన చేసింది, డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ తర్వాత 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పి ఇలా ఢిల్లీకి రాష్ట్రపతి గారికి అసెంబ్లీలో బిల్లు చేసి రాష్ట్రపతి గారికి పంపించింది. ఆ తర్వాత 5 నెలలైనా గౌరవ రాష్ట్రపతి గారు 5 నెలలైనా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును ఆమోదం తెలపకుండా, రిజెక్ట్ చేయకుండా వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ నిలవవు, జీవో నెంబర్ 9 నిలవదు, ఇది కొట్టేస్తారు అని చెప్పి ఇవాళ ఒకటే బీసీ రిజర్వేషన్లు అధర్మమైనట్టు, బీసీ రిజర్వేషన్ అన్యాయమైనట్టు, బీసీ రిజర్వేషన్ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టు, బీసీ రిజర్వేషన్ దాన ధర్మాలకు ఇస్తున్నట్టు బీసీలను రిజర్వేషన్ కొట్టేస్తారని చెప్పి మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మా ఆత్మ గౌరవాన్ని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇవాళ బీసీల ఆత్మస్థైర్యాన్ని పెంచాలని, బీసీలలో విశ్వాసాన్ని పెంచాలని, న్యాయస్థానంలో బీసీల పక్షాన న్యాయం జరగాలని, అదేవిధంగా రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి మారాలని చెప్పి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం తరఫున